చిట్ ఫండ్స్ పేరుతో వందల కోట్ల డబ్బులు వసూలు చేశాడు. చివరికి అందరికీ కుచ్చుటోపి పెట్టేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారించడానికి సిఐడి అధికారులు ఎవరిని విచారిస్తున్నారో అంతుపట్టడం లేదు. రోజు రోజుకు సాయి సాధన చిట్ ఫండ్ కుంభకోణం అంతులేని కథలా మారింది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సాయి సాధన చిట్ ఫండ్స్ 2 దశాబ్దాలుగా నడుస్తోంది. పాలడుగు పుల్లారావు చిట్ వ్యాపారంతో పాటు ఫినాన్స్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. భారీ స్థాయిలో చిట్స్ వేయించడం, చిట్ ఫండ్ కంపెనీలో ఫిక్స్డ్ డిపాజిట్ల పేరుతో జనం నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. బిగ్ షాట్స్ దగ్గర తక్కువ వడ్డీకి తీసుకొని దాన్ని వేరే చోట పెట్టుబడులు పెట్టేవాడు. అయితే అనుకున్న సమయానికి డబ్బులు ఇస్తూ ఉండడంతో అందరికీ పుల్లారావుపై నమ్మకం పెరిగింది. దీంతో నర్సరావుపేటలో బిగ్ షాట్స్ వ్యాపారులతో పాటు కస్టమర్స్ కూడా పుల్లారావుకి కోట్లకు కోట్లు అప్పు రూపంలో ఇచ్చారు. చిట్స్ ఫినాన్స్ ద్వారా వచ్చిన డబ్బులను రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి మళ్లించాడు. రియల్ వెంచర్స్ వేసి అడ్వాన్స్లు కూడా తీసుకున్నాడు. కొన్ని వెంచర్స్ లో పూర్తిగా డబ్బులు తీసుకొని ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయలేదు. మరికొన్ని వెంచర్స్ లో అగ్రిమెంట్స్ జరిగినా రిజిస్ట్రేషన్లు మాత్రం పూర్తి కాలేదు. ప్లాట్స్ కొన్నవారి నుంచి భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేశాడు. ఇలా సుమారు 300 కోట్ల వరకు జనం నుంచి తీసుకొని కుటుంబంతో మాయమయ్యాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోడ్లెక్కి ధర్నాలు చేశారు. అయితే తమ డబ్బులు ఇప్పించాలంటూ సాక్షాత్తు సీఎం చంద్రబాబుని కలిసి జరిగిన మోసాన్ని వివరించారు. దీంతో సిఐడి దర్యాప్తుకు ఆదేశించారు చంద్రబాబు. సిఐడి అధికారులు కేసు విచారణ మొదలుపెట్టారు. పుల్లారావు చేతిలో మోసపోయిన బాధితులను పిలిచి వివరాలు సేకరించారు. తర్వాత ఏమైందో ఎవరికీ అర్థం కాని సిచ్యువేషన్. జనం నుంచి దాదాపు 300 కోట్లు వసూలు చేసిన పుల్లారావు భారీ స్థాయిలో ఆస్తులు కొనుగోలు చేశాడు. నర్సరావుపేటలో కోట్ల రూపాయల ఖర్చు పెట్టి కట్టుకున్న బిల్డింగ్ ని కూడా పుల్లారావు బ్యాంకులో తాకట్టు పెట్టి 7 కోట్లు తీసుకున్నాడు. మరో రియల్ వెంచర్ ని తాకట్టు పెట్టి తనకు రావాల్సిన దానికంటే ఎక్కువ మొత్తం రుణం తీసుకున్నాడు. కస్టమర్ల దగ్గర తీసుకున్న డబ్బులతో పాటు నర్సరావుపేటలో కొనుగోలు చేసిన కొన్ని ఆస్తులను పుల్లారావు తాకట్టు పెట్టాడు. అయితే సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీలో పుల్లారావుతో పాటు అతని భార్య, కొడుకు డైరెక్టర్స్ గా కొనసాగుతున్నారు. జనం నుంచి వసూలు చేసిన డబ్బులను ఏం చేశాడో కుటుంబ సభ్యులకు తెలుసని బాధితులు చెప్తున్నారు. కానీ సిఐడి అధికారులు కుటుంబ సభ్యులు డైరెక్టర్స్ గా ఉన్న వారిని విచారించలేదని ప్రచారం జరుగుతోంది. అయితే పుల్లారావు కుటుంబ సభ్యులను విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుంది అంటున్నారు బాధితులు. జనం నుంచి వసూలు చేసిన డబ్బులతో ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారో వివరాలు బయటకు వస్తాయని చెబుతున్నారు. దీంతో పాటు పుల్లారావుకు నర్సరావుపేట చుట్టుపక్కల భారీగా రియల్ వెంచర్స్ లో పెట్టుబడులు ఉన్నాయి. కొన్ని బయట వెంచర్స్ లో కూడా వాటాలున్నాయని పేటలో ప్రచారం జరుగుతోంది. సిఐడి అధికారులు పుల్లారావుకు చెందిన ఆస్తులను అటాచ్ చేయకపోతే అన్యాక్రాంతమయ్యే అవకాశం ఉందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.